అక్కడ నుంచి గేట్ వచ్చేసి ఇది సెకండ్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయరా సెకండ్ చెప్పండి. ఉంది సార్, ఫ్రంట్ బైక్ ఉంది. టెక్స్ట్ బుక్స్ పనికి వస్తున్నాయా? చెప్పేసి ఆల్రెడీ నిమిషాలు మాట్లాడింది ఫ్రెండ్స్ అందరూ బాబు గారు కొంచెం మంచిది ప్లీజ్ మీడియాలో మాకు వచ్చేయండి, మీరేస్తున్నారు సార్, మీరందరూ బయటకు వచ్చేయండి సార్. అలా నేను మాట్లాడతాను ఇప్పడుతుందా ఎంతలా ఎంతలా చదువు అనేది మన జీవితాలు మార్చేస్తాం. ప్రత్యేకంగా నేను అడిగా కదా, కుటుంబాలు కూడా మనకి ఏంటంటే చాలామంది కౌలు రైతులుగా ఉండొచ్చు, తాపీ వేసుకుని ఉండొచ్చు. బాబు గారు నాకు చెప్పింది ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి. స్కూల్ అవ్వచ్చు, 11th to 12th అంటే ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఉన్నత విద్య కూడా కావచ్చు. మీరందరూ బాగా చదవాలి. ఎవరు మనకి కళ్ళు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్ డీప్గా మన ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలి. దాంట్లో ఉపాధ్యాయులు ఒక మీరు ఒక సైడ్ ఉన్నారు. బాగా చదవాలి, అన్నింటిలో గర్వపడే చదవాలి. ఉన్నత విద్య కూడా మీరు అక్కడితో ఆపకూడదు. పై చదువులు కూడా చదవాలి. ఈరోజు మీ అందరూ తెలుసు, కనీసం డిగ్రీ లేకపోతే ఇంకా మంచి పరిస్థితి లేదు. ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మారిపోతే మీ కుటుంబం వాళ్ళ జీవితాలు, కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మారుతాయి. సీరియస్గా తీసుకోవాలి. అందుకే నేను మంత్రి అయిన వెంటనే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో 2019లో ఇచ్చేవాడు, తర్వాత ఆపేశాను. నేను వచ్చిన లేదు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని విశేషం. ఇంతేకాదు దీనికి కూడా రేటింగ్ ఇస్తాం పిల్లలకి. ఇంటర్నల్ మార్క్స్ బట్టి మిమ్మల్ని కూడా క్లాసిఫై చేసి ఎవరైతే చదువుకునే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, ఈ గైడ్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి చాలా సీరియస్గా తీసుకుంటాం. సో ఒక మిషన్ మోడ్ నిజంగా తీసుకుంటాం. దాంట్లో మీరందరూ భాగస్వామ్యం. మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు మాట్లాడదా? నేనంత బయట కాదని నాకు తెలిసిందే. గర్ల్స్ వస్తే చాలా స్పీడ్ అని విన్నారు. 71% పిల్లలు మిమ్మల్ని త్వరగా ఉపయోగించబడినారు. క్లాస్లో అందుకని ఇంటెలిజెంట్ ఎవరు చేయట్లేదు అంటే నాకు 2 గంటలు ఉన్నాయి. అందరూ ఇంటెలిజెంట్ అని లేదా ఎవరు కాదు ఏం తీసుకోవాలి చెప్పాలి కదా ధైర్యంగా. ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు ఏం చెప్పారా? మాట్లాడుతున్నారు లేకపోతే 2-3 రోజులు తెచ్చి సార్ ఏదో కంగారు ప్రిన్సిపల్ గారు మీరు బయటకు వెళ్ళిపోండి. మేడం గారు మీరు కూడా వచ్చేయండి, కట్టుకోవచ్చు భయపడుతున్నట్టున్నారు. కొంచెం రండి, ఏమనుకోవద్దు రండి, మేము వాడుకుంటాం ఫ్రీగా. ఓకేనా? పంపించేస్తే పడలేదా?
చెప్పు చెల్లి ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రౌడీ ఎవరు? ఎక్కడుంది ప్రోగ్రామ్ ఎంసీ ఆల్రెడీ కదా? ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏంటి చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఒక బ్యాచ్, మీరంతా మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు సెకండ్ ఇయర్. ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తారు. నాకు సలహా లేదు మా అందరికీ. అన్నీ నాకు తెలుసని నేను ఎప్పుడు అనుకోను. బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు, చంద్రబాబు గారు లేదు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానీ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రజలు ఏమవుతుందని తెలుసుకోవాలి. మీ దగ్గర నుంచి మాకు సలహాలు ఏమన్నా, సూచనలు ఏమన్నా? క్లాస్ రూమ్లో పెయింటింగ్ అంటే రూమ్స్ తక్కువ క్లాస్ గ్రౌండ్ అసలు లేదు. చిన్న గ్రౌండ్ నేను కంపేర్ చేశాను. గ్రౌండ్ ప్రాబ్లం చెప్తాను. కాంపౌండ్ ఉండి కొట్టి టైం తక్కువ ఉంది. గేమ్స్ స్పోర్ట్స్ ఎకనామిక్ ఎవరు చెప్పట్లా. 11th 12th నేను కూడా గ్రైండ్లోకి వెళ్ళాను. అది ఇంపార్టెంట్ సెకండ్ ఇయర్. అందరూ చూస్తే నేను ఆ కాలేజ్ నుంచి గుర్తొస్తున్నాను. ఇదే ఫీడ్బ్యాక్ అని చెప్పండి. ఎకనామిక్స్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి టెక్స్ట్ బుక్స్, గైడ్స్, వర్క్ నోట్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనలైజ్ చేశాను. అది అన్నీ చేస్తాం. మీరు వెళ్ళిపోతారు. నెక్స్ట్ మీ జూనియర్స్కి వస్తాయి. పీరియాడిక్గా కూడా ఎగ్జామ్స్ నిర్వహించి ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు. మ్యాథ్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో ప్రత్యేకంగా ఏ ఫండమెంటల్స్లో ఎవరు వీక్గా ఉన్నారు, వాళ్ళకి ఎలా సప్లిమెంటేషన్ చేయాలని కూడా ప్లాన్ చేస్తారు. దానికి కావాల్సిన గైడ్స్ మెటీరియల్ కూడా తయారు చేస్తారు. ఇది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది, అదనంగా ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. బ్యాక్ బెంచెస్ చెప్పాలి. అందరికి సిస్టర్ ఏమో చెప్పట్లేదు. చెప్తా చెల్లి నుంచొని చెప్పు. ఏం లేదు, అంతా ఆఫ్ రికార్డే. మైక్ కూడా లేదు నాకైనా. నుంచొని చెప్పమ్మా. చెప్పు గివింగ్ ఫీడ్బ్యాక్. ప్లీజ్ గివింగ్ ఫీడ్బ్యాక్. నాకు అవగాహన ఉన్నంత వరకు నేను ఆలోచించి చెప్పేది ఇది. బట్ రోజు డే డే చదివేది మీరు కదా. నేను ఇంటర్ ఎప్పుడు చేశాను. 98-99 చేశాను. 1998-99 2000 గ్రాడ్యుయేట్ అయిపోయాను. ఇంటర్ అయిపోయింది. 24 సంవత్సరాలు చాలా మారింది. ఇంకేం చేస్తే బాగుంటుంది?